కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుడు చేస్తున్నవి అంటే ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఆయన మందిరంలోకి వస్తున్నప్పుడు ఒక కృతజ్ఞతతో రావాలి, నిద్రతో కాదు, కృతజ్ఞతార్పణలతో. అది కూడా ఒక అర్పణే. అంటే అర్పణ తీసుకుని ఎంటర్ అవుతున్నాం ఆయన దాంట్లో. ఏం అర్పణ అది? దేవునికి చేసినవి ఆ వీక్ లో కానీ లేదా నీకు ముందు రోజు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. కృతజ్ఞతార్పణ చెల్లించుకుంటూ ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడండి, పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును మీరు గణపరచండి. ఏమి లేదు కృతజ్ఞత అర్పణ, కీర్తనలు పాడుకుంటారండి, ప్రవేశించండి. ఇది ఎక్కడైనా అనమాట. అంటే ఇది మనం దేవుడికి ఇచ్చేది. మనం వెళ్ళేది ఎక్కడికి? ఒక గృహానికి కాదు, లేదా ఒక ప్లేస్ కాదు. సృష్టి అంతా ఒక ప్లేసే కదా, కానీ ఒక సముదాయం, దేవుడు ఉండే, దేవుడి సన్నిధిని అనుభవించే ఒక చోటుకి మనం వెళ్తా ఉన్నాం కనుక దీన్ని మనం మన లైఫ్ లోనే సపరేట్ గా చూడాలి. మన జీవితం అంతా ఒక ఎత్తు అయితే, దేవుడి సన్నిధిని అనుభవించే చోటు దేవుని మందిరం మరొకటి అనమాట. అక్కడికి మనం వెళ్ళేదంటే కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో మీరు ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి వెళ్ళండి. కీర్తన చిన్నదైనా చాలా బాగుంటది, మీరు చూస్తే మొదటి నుంచి. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను మీరు సేవించండి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఏ గానంతో రావాలంట? ఉత్సాహ గానం అంటే ఒక రకమైన సంతోషంతో. అంటే కమ్ బిఫోర్ హిస్ ప్రెసెన్స్ విత్ సింగింగ్ అని ఉంది. అంటే మంచిగా పాటలు పాడుకుంటూ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే మంచిగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మాట్లాడుకుంటూ రండి ఆయన సన్నిధికి. ఉత్సాహగానాలు, కీర్తనలు పాడుకుంటూ రండి. వచ్చి యెహోవాయే దేవుడిని ప్రతి వారం తెలుసుకోండి, లేదంటే అపవాది దేవుడని రుజువుపరుచుకుంటాడు, లేదా నీ జీవితం అయిపోయిందని చెప్తాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి ప్రతి వారం. ఈయనే మనల్ని పుట్టించాడని తెలుసుకోండి. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేలు గొర్రెలమని తెలుసుకోండి. మనం ఎవరమంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఆయన టెంపుల్, ఆయన మందిరము, దేవుడే మనల్ని పుట్టించాడని నమ్ముతున్నారా? మనం ఆయన వారం నమ్ముతున్నారా? ఆయన వారం అంటే మనం ఆయన ప్రజలు, ఆయన వారం. మనం ఇక్కడ ఎన్నో జరిగి ఉండొచ్చు ఈ లోకంలో. బయటికి వెళ్తే ఎన్నో మీరు మా వారు అంటారు, కొంతమంది మీరు మా వాళ్ళే అంటారు. కాదులేండి, అందరం మన వాళ్ళమే. మనం అందరం దేవుడి వారమే మనం తెలియపరచాలన్నమాట. ఆయన వారము, ఆయన ప్రజలము. అలాగనే లాస్ట్ లో దీన్ని చూస్తే ఆయన మేపు గొర్రెలు. ఆయన మేపు గొర్రెలు అంటే ఇప్పుడు ఎవరికైనా అప్పగించి వెళ్ళాలి మీ గొర్రెలు, వచ్చినప్పుడు వాళ్ళు అవి బాగా చిక్కిపోయాయి, లేదా అవి చాలా సన్నంగా అయిపోయాయి. ఏం మేపావరా ఇన్ని రోజులు అంటారా, లేదా ఏం పెట్టావు అంటారు కదా. అంటే నువ్వు ఇంట్లో నుండి ఉంటావు, కనీసం వాటిని తీసుకుని వెళ్ళుండవు. ఇక్కడ మనకైతే కొంచెం గొర్రెలు ఇవి తక్కువ ఉంటాయి, కానీ పశువులు మనం చూస్తాం ఊర్లో. అప్పట్లో గొర్రెల్లాగా, ఇప్పట్లో పశువుల్లాగా. వాటినైనా అంతే, ఒక 4 రోజులు తీసుకువెళ్ళకపోయేసరికి ఎలా ఉంటది అంటే ఇక్కడ. అంటే వాటిని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడైనా తీసుకెళ్ళటం మానేస్తాడా? నెగ్లెక్ట్ చేస్తాడంటారా? చేయడు. మంచి ఫుడ్ దగ్గర తీసుకువెళ్తాడా? 23వ కీర్తనలో ఏముంటది? మంచి మాట, పచ్చదనంలోకి తీసుకువెళ్తాడని. అంటే ఆహారము, చాలా మంచి ఆహారాన్ని ఆయన పెడతాడని ఉంటది. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుకోండి. అందుకే ఇంత ఉంది కాబట్టి మీరు ఎలా రావాలి? థ్యాంక్స్ గివింగ్ తో దేవుని మందిరానికి రండి. అలానే కీర్తనలు పాడుకుంటూ రండి. ప్రభా ఈ వీక్ అంతా భోజనం పెట్టాడా మీకు? సోమవారం నుంచి శనివారం వరకు మంచి ఆహారం పెట్టాడా, లేదంటే ఏదైనా పాడైపోయింది పెట్టాడా? పాడైపోయింది మనం తింటాం, వెయిట్ అయిపోతుంది ఎందుకు పడేయటమని మనం తింటాం. 2 సార్లు 3 సార్లుగా మనం తింటా ఉంటాం. కానీ దేవుడిని అంటే శ్రేష్టమైనది ఇవ్వాలన్నదే దేవుని యొక్క హృదయం. దాని పక్కన పెట్టి దేవుణ్ణి అడిగితే, ప్రభా నువ్వు నన్ను మేపుతున్నావు కనుక నేను మరి నీ ద్వారా మేపడితే ఎలా ఉంటానో తెలియాలి కదా. పశువు ఆలోచించుకుంటుంది ఫుడ్ కొరకు, ఒక గొర్రె ఆలోచించుకుంటుంది రేపు ఏంటి నా ఫుడ్ ఏంటని. ఎవరు ఆలోచించుకుంటా ఉంటారు? కాపరి. రేపు ఏ ప్లేస్ తీసుకెళ్తాము, ఈ గొర్రె మందని వారికి ఏం తెలియదు. వచ్చి తినేసాయి,
ఈ రోజు అలా దొరికింది అంతే, అలా ఉంటది అనమాట. యెహోవా నా కాపరంటే అర్థం అదే. నాకు లేమి కలగదు, నాకు ఏమీ కలగదు అంటే చూసుకునేవాడు అప్పుడు ఉన్నాడు. నన్ను తీసుకువెళ్ళి నాకు ఎక్కడ ఆ, ఆహారం దొరుకుతుందో అక్కడ నడిపించేవాడు ఉన్నాడు. అదే మత్తయిలో కూడా మనం చదువుతాం, మీరు ఆయన రాజ్యాన్ని వెతకడం మొదట, మీకు ఏం కావాలో అవన్నీ మీకు ఆయన అనుగ్రహిస్తాడు, వాటి వెంట అవే వస్తాయి. గొర్రెకి ఏం కావాలో లేదా మేకకి ఏం కావాలో అన్ని ఆయనే చూసుకుంటాడు. మనమందరం ఆయన మేపు గొర్రెలు అంట. అందుకని ఈ విధంగా మీరు రండి, మండే నుంచి సాటర్డే వరకు ఎలా ఉందో, ఎలాగా లైఫ్ అనేది దేవుడు మిమ్మల్ని రన్ చేశాడో ప్రతి వారం జ్ఞాపకం చేసుకోండి. కేవలం డిసెంబర్ 31 నాడే కాదు, ప్రతి వీక్ మీరు దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి. అది నిన్ను అంతకంతకు బలంగా కట్టబడే విధంగా చేస్తుంది, వర్ధిల్లే విధంగా చేస్తుంది నీ జీవితంలో. దావీదు హృదయం అటువంటిది అనమాట. ఏది మర్చిపోయేవాడు కాదు, తనకు చేసిన ఉపకారాలను కూడా మర్చిపోయేవాడు కాదు. మరలా స్తుతించడం మనం చూస్తాం కదండి. విడుదల అయిపోయిన తర్వాత కొన్ని కీర్తనలు ఉంటాయి, దేవుడు నన్ను ఎలా చేశాడు అలా చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలే ఎర్ర సముద్రం దాటాక స్తుతించారు దేవుడిని. ఎర్ర సముద్రం దాటాక తర్వాత అధ్యాయంలో మనం ఏం చదువుతాం, నిర్గమకాండం 15 అధ్యాయంలో ఏం చదువుతాం, 15వ అధ్యాయంలో అంటే 14లో దాటిస్తాడు సముద్రాన్ని. దాటిన తర్వాత ఇది మా దేవుడు ఎంత గొప్పవాడి అన్ని చూస్తారు. అదే అధ్యాయం చివరికి వెళ్ళేసరికి మళ్ళా పడతా ఉంటారు. అంటే హృదయం అనేది వాళ్ళకే అట్లా ఉంది, స్తుతించేది అనమాట. ఇప్పుడైతే మనం అలా మారిపోయే వాళ్ళం కాదు, కానీ స్తుతించే వారం ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.